తెలియకోకుండా తెచ్చుకున్నావు వచ్చింది గుర్తుపెట్టుకొని. హాయ్ అండి అందరికీ నమస్తే, ఎలా ఉన్నారు? హ్యాపీ రక్షాబంధన్, రాఖీ కదా ఈరోజు సండే. వాళ్ళ అన్నయ్యకి కడుతుంది చిన్ని మా జుబేదా. పిల్లలకి చాలా సరదాలు కదండి. ఇలాంటి సరదా మాకు లేదు, ఎందుకంటే మాకు అన్న తమ్ముడు ఎవరు లేరు కదా. ఒక్కొక్కసారి ఫీలింగ్స్ అనిపిస్తుంటుంది ఇలా. బా ఏ కానీలేరా బా. అన్న కూడా ప్రిపేర్ ఏందిరా అది? బా ప్రిపేర్ అయ్యి ఉన్నావా? నీ ఉండి లేదా దగ్గరికి వచ్చి కానీ బ్లెస్ చేయి మళ్ళీ చెల్లిని. తిట్టకుండా గొడవ పడకుండా ఉంటానని అఫెక్షన్గా ఉంటాను, బాగా చూసుకుంటాను అని చెప్పాలా. హ్యాపీ రక్షాబంధన్ అందరికి, అన్న వాళ్ళకి తమ్ముడు వాళ్ళకి హ్యాపీ రక్షాబంధన్. బాయ్. తంబ కుమ్మా పెట్టు. తంబ దిల్లు దిల్లు తంబ. మా అక్క తినిపిస్తుంది. అవును ఐస్ క్రీమ్స్ టీవీ దగ్గర పెట్టిన. ఈ అమ్మాయి మా ఆడపడుచు కూతురండి అనూష. మా ఇంటికి వచ్చారు, సండే రోజు భోజనానికి పిలిచాము. నైట్ ఊరు వెళ్తారని భోజనానికి పిలిచామండి. చిన్నోడు చాలా బాగున్నాడు కదా, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడండి బాబు షహాన్. లాస్ట్ డిసెంబర్ ఫంక్షన్ అయిందండి మాది, పైన ఓపెనింగ్ ఫంక్షన్ వీడియో చూస్తూ మాట్లాడుతున్నారు. అలానే మా చిన్ని కూడా రాఖీ తెచ్చింది ఇషాన్కి. పెద్ద బాబు తమ్ముడు అవుతాడు కదా వరుసకి. చూడండి ఎలా కడుతుందో. అనుష వాళ్ళ హస్బెండ్ కామవరం అండి, ఓను, నెగిటివ్ ప్లేస్, సోలాపూర్లో జాబు, బ్యాంక్ మేనేజర్ అబ్బాయి. చాలా మంచి మైండ్ సెట్ అండి. తర్వాత భోజనానికి కూర్చున్నారండి. చికెన్ చేశాను, చపాతీ, రైస్, పప్పు చేశానండి. కలర్ రైస్ అవి ఏం చేయలేదు, ఎందుకంటే ముందు రోజు మొహరం రోజు తిన్నాం కాబట్టి తినబుద్ధి అవ్వలేదు. అందులో అనుష కూడా వద్దక్క అని చెప్పింది, మసాలా ఫుడ్ ఏమై వద్దు చేయొద్దు అని చెప్పింది ఫోన్లో. అందుకనే ఫ్రై లాగా చికెన్ చేశాను. నీ పేరేం బా? నీ పేరే మోటు పత్తులునా? మోటు పత్తులు. ఇటు చూడు అనుష, మోటు పత్తులు. మోటు ఎప్పుడు అనుషక్క ఇషుగుండు హాయ్ చెప్పు. హాయ్ అభిష. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. పడేవరా? ఎంత ఈజీ అంటే బాబాయ్, మీరు సోలాపూర్ దూరం అనుకుంటున్నారేమో.
ఒకసారి సోలాపూర్కి రండి వదిన అని చెప్తా ఉన్నాడు శాషావళి. టైమింగ్స్ చాలా ఈజీ, ట్రైన్ జర్నీ కూడా చాలా ఈజీ అని. రండి ఒకసారి, అక్కడ టూరు బాగా చూడడానికి ప్లేసెస్ ఉన్నాయని చెప్తా ఉన్నాడు. అలా భోజనానికి కూర్చున్నామండి. టీవీలో అనుష వాళ్ళ అమ్మకి పెద్దమ్మకి ఒడిబియ్యం వేసేది ఫంక్షన్ రోజు, లాస్ట్ డిసెంబర్ ఓపెనింగ్ ఫంక్షన్ చేశాము. చూస్తూ ఉండిపోయారండి. టీవీకి సెట్ చేశారు మా పిల్లలు. అనుష వాళ్ళ పెద్దమ్మకి అమ్మకి ఒడిబియ్యం వేసే వీడియో. అలా సరదాగా కొంచెంసేపు బాగా మాట్లాడుకున్నాము. చాలా రోజుల తర్వాత కలిసామన్నట్టు. అలా సాయంత్రం దాకా గడిచిపోయిందండి పిల్లలతో. 5:30కి అలా బయలుదేరిపోతున్నారు టీ తాగేసి. నైట్ 12కి ఉందంట ట్రైన్ ఆదోని టు సోలాపూర్కి వెళ్ళడానికి. మా నాన్నకి చెప్తుంది, వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోతున్నారండి పిల్లలు. మా పిల్లలకి చాలా ఇష్టం ఈ పిల్లలు, కొంచెం బాగా అలవాటు కూడా. ఊర్లో వెళ్ళినప్పుడు మా ఆడపడుచును మా ఊర్లోనే ఇచ్చాము కాబట్టి కలుస్తూ ఉంటాం కాబట్టి చాలా అలవాటు పిల్లలు. ఇషాను అమ్మ వాళ్ళు కూడా ఒక 10 days అయిందండి వచ్చి. వాళ్ళు కూడా ఒక 2 days ఉండి వెళ్ళిపోతున్నారు. అమ్మ వాళ్ళు కూడా. స్కూల్ ఓపెన్ అయ్యాయి, ఇంకా పిల్లలకి ఎవరు పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతాము. మా ఆయన ఫ్రెండ్ ఎవరో వచ్చారన్న మాట్లాడుతూ కూర్చున్నారు కాంపౌండ్లో. విజి పైనుంచి వచ్చిందండి మోటార్ స్విచ్ పెట్టుకోవడానికి వాటర్ కోసం. అలా బయలుదేరి వెళ్ళిపోయారు అనుష వాళ్ళు. చూస్తున్నట్లయితే చెప్పు, లైక్, షేర్, సబ్స్క్రైబ్. షహాన్ అండ్ పెద్దోడు ఇషాన్. కట్టినందుకు గాజులు తీసుకోమని జుబేదాకి ఇస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.